ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది 2 వారాల కిందట. ఖచ్చితంగా అక్కడ హైకోర్టు బెంచ్ రావాల్సిందే. ఎందుకంటే అది హార్ట్ ఆఫ్ ద సిటీ. చంద్రబాబు గారు ఈ మధ్య వచ్చినప్పుడు కర్నూలుకి వచ్చినప్పుడు, మన సి క్యాంప్ రైతు బజార్కి వచ్చినప్పుడు సార్ పోయేప్పుడు, లేదు భరత్ ఇక్కడ ఖచ్చితంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలా, ఎక్కడో మీరు చూసి ఎక్కడో పెడితే హైకోర్టు బెంచ్ నేను ఒప్పుకోను, ఖచ్చితంగా మీకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే గవర్నర్ని కూడా నేను లాంచ్లో కలిసినప్పుడు, ఎయిర్పోర్ట్ లాంచ్లో ఆ రోజు కూడా డిస్కషన్ వస్తే హైకోర్టు బెంచ్ మీరు ఎక్కడో పెట్టద్దని భరత్, ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టాలని చెప్పినప్పుడు, సో ఇమీడియట్గా నా ఆలోచన ఏబీసీ క్యాంప్లో దాదాపు 160 నుంచి 170 ఎకరాలు ఉంది. అక్కడ స్టెప్ బై స్టెప్గా ఎవరికి ప్రాబ్లం లేకుండా దానికి అనవసరంగా మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పోయి ఏమో చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాలుతాయండి. నేను మొదలే చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అది తెలుసుకోండి. నేను ఆ ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా, మీకు ఈ సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి. ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు పొరపాట్లు చేయొద్దని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. దాని జోలికి పోకుండా నీట్గా చేయాలనుకుంటున్నాం. మేము హైకోర్టు బెంచ్ పెట్టాలనుకుంటాం. ఫ్యూచర్లో కలెక్టర్ కాంప్లెక్స్ కూడా ఏ రకంగా సెక్రటరేట్లో టవర్స్ తర హెచ్ఓడీస్ కానీ సెక్రటరీ లెవెల్లో కానీ టవర్స్ చేయాలనుకుంటామో ఆ రకంగా చేయాలనే ఆశ ఉంది. ఎందుకంటే దాదాపు 40-50 ఏళ్ళు అయింది కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం.